వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకి చెందినటువంటి కుర్వి అనే మండలికి రావడం జరిగింది. మనతోని తెలంగాణ ఒక నిఖార్సైన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు మనతోనే ఉన్నారు. అలాగే ప్రముఖ న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతలను సాధించినటువంటి మేకా సురేష్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. వారు ప్రజెంట్ రాజకీయాన్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టు కొంత సమాచారం. వాస్తవానికి ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి వీరు ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని ప్రజల ముందుకు ఉంచబోతున్నారు. సో ఇటు చూస్తే ఎన్డీఏ కూటమి, ఇంకో పక్కన ఇండియా కూటమి, ప్రజలకి ఉన్నటువంటి రెండు ఆప్షన్లు ఇవి. మరి ఈ రెండు కూటమిలో ఎవరికి పట్టం కట్టాలని చెప్పేసి సురేష్ రెడ్డి గారి వర్షన్ ఉండబోతోంది. అలాగే బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సంపూర్ణంగా తొలగించి తద్వారా మనధర్మ శాస్త్రాన్ని అందులో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టుగా కొంత ప్రచారం జరుగుతూ ఉంది బయట. వాస్తవానికి ఈ ప్రచారంలో నిజం ఉందా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. మొదటిగా బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి అభివాదాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఈరోజు ఇంత సుదూరం ఇక్కడికి వచ్చి నా అభిప్రాయం కోసం రావడం కోసం మీరు వచ్చినందుకు ప్రత్యేకించి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ఉద్యమాల్లోకి మీరు ఎంటర్ అవ్వాలని చెప్పేసి ఎందుకు అనిపించింది మీకు? నేను స్వతహాగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. నేను మొదట రాజకీయవాదిని, తర్వాత నేను న్యాయవాదిని. న్యాయవాదిగా అప్పుడు నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మలిదశ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ పిలుపుతోని 1969లో ఉన్నటువంటి స్ఫూర్తితోని ప్రజలంతా ఉవ్వెత్తున లేస్తున్న సందర్భంలో ఇదే సరైన సమయం, మనం ఆంధ్ర పెత్తందారుల నుంచి మనం విడివడి ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటానికి ఇది సరైన మార్గం అని చెప్పని ఆశించి నేను కూడా ఉద్యమంలోకి జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో నేను ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ధూమ్ ధామ్ ప్రోగ్రామ్ అనేది మహబూబాబాద్ జిల్లాలో ఫస్ట్ టైం మీ ఆధ్వర్యంలోనే అది జరిగిందని చెప్పేసి కొంత వినికిడి బయట. వాస్తవంగా మీ ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పేసి అనుకోవచ్చా? దీనిలో క్లారిటీ ఉందా? యా, సర్టన్లీ అండి. అది ధూమ్ధామ్ అనేది ఏ రాజకీయ పార్టీ కానీ ఉద్యమ పార్టీ కానీ చేసింది కాదు. అది కేవలం మహబూబాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్, అడ్వకేట్ల అసోసియేషన్ తరపున మేము కేవలం కోర్టు ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను, ఎమ్మెల్యేలను, అందరినీ, ప్రజాప్రతినిధులను ఇన్వైట్ చేసి అక్కడ ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించి వారిని ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా మేము ప్రశ్నించడం జరిగింది. అది మొదటిగా మా ఆధ్వర్యంలోనే, అంటే న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని సగర్వంగా చెప్తున్నాం. ఓకే సార్, ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్? ఇప్పుడు జాక్ ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి మీ పాత్ర చాలా కఠినంగా సాగిందని చెప్పేసి, చాలా ఘోరాతి ఘోరంగా మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారని చెప్పేసి మీ మీద బైండ్ కేసులు కూడా ఉన్నాయని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ బయట. వాస్తవానికి ఉద్యమంలో మీ పాత్ర ఏంటిది? ఉద్యమంలో అసలు స్టార్టింగ్లో నేను ఒక న్యాయవాదుల తరపున ఒక ప్రతినిధిగా ముందుకు వచ్చినప్పటికీ తర్వాత ఉద్యమ ఆవశ్యకతను బట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా నేను బయట గ్రామాలకు దాదాపుగా 48 గ్రామాల లోపల ధూమ్ధామ్ కార్యక్రమాలని మేము నిర్వహించి ప్రతి ఊరుకు మేము న్యాయవాదులతో పాటుగా మేము మహబూబాద్లో ఉన్నటువంటి జాక్ ఆధ్వర్యం లోపల ఆ గ్రామాల్లో ప్రజా చైతన్య యాత్రలు చేపట్టడం జరిగింది. రైలు రోకో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మిలియన్ మార్చ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అనేక ఉద్యమాల్లో మేము పోలీసు దెబ్బలు తిన్నాం. మమ్మల్ని మా మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టినరు. రైలు రోకోలలో అనేక సార్లు లాఠీ చార్జీలు చేస్తే మేము అనేక మార్లు దెబ్బలు తిన్నాం. ప్రధానంగా చెప్పుకోదగ్గది ఏంటంటే జగన్ మహబూబాదు సందర్శించేటువంటి ప్రోగ్రాంని వ్యతిరేకిస్తూ జరిగినటువంటి రాళ్ల దాడి అనేది మా ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. ఓకే సార్, ఇక్కడ మీ కోర్టు ప్రాంగణంలో దివ్య జ్యోతి వెలిగించడం, దాన్ని ఆర్పించకుండా సంవత్సరం పాటు నిర్విరామంగా వెలిగించడం అనేది ఆ కాన్సెప్ట్ ఎవరిది యాక్చువల్లీ? అప్పుడు నేను మా బార్ అసోసియేషన్ మహబూబాద్కు ప్రెసిడెంట్గా ఉంటేని అప్పుడు మేము ఒక కార్యక్రమం ఏమిటంటే ప్రతి ఉద్యమకారులకు ఒక కేంద్రీకృతమైనటువంటి ప్రదేశం ఉండాలి, అందరూ ఇక్కడ సమావేశం కావడానికి అనుకూలంగా ఒక ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినప్పుడు ఉద్యమ జ్యోతి అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఆ ఉద్యమ జ్యోతిని ప్రజల్లో ఉద్యమ ఆకాంక్షలు చల్లారకుండా ఉండడం అనేటువంటి కాన్సెప్ట్తోని ఉద్యమ జ్యోతిని ఆరకుండా మనం వెలిగించి పెడితే అందరి ఉద్యమకారులకు ప్రేరేపితంగా ఉంటుందనే ఆలోచనతో దాన్ని రూపకల్పన చేయడం జరిగిందండి. ఎవరు రూపకల్పన? నా ఆలోచనతోనే రూపకల్పన చేసినాము. దానికి ఒక డూమ్ తయారు చేసి అదేవిధంగా ఒక సంవత్సర కాలం పాటు ఆ జ్యోతిని ఆరకుండా చేసినాము. అనేక మంది ఉద్యమకారులు అక్కడికి వచ్చి ఆ ఉద్యమ జ్యోతిని సందర్శించుకొని మరింత ప్రేరేపితులై మరింత ఉద్యక్త ధర్మంతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ఉన్నారు.
సరే ఇప్పుడు ఉద్యమాల్లో మీరు ఎన్నో ఘట్టాలు ఎదుర్కొన్నారు. రకరకాల మాధ్యమాల్లో మీరు ఎన్నో ఘట్టాలు ఎదుర్కొన్నారు. ఓకే. అందులో మీకు మెమరబుల్‌గా లైఫ్ లాంగ్ గుర్తుండి ఉండేటువంటి ఒక ఘట్టం ఏదైనా ఉందా? లైఫ్ లాంగ్ గుర్తుండేదైతే మరపురాని రాళ్ళ దెబ్బలు, జగన్ వ్యతిరేక దాడి అనేదే తెలంగాణ ఉద్యమం మొత్తానికే మలుపు తిప్పినటువంటి ప్రోగ్రామ్ అది. అది నేను మర్చిపోలేము. తర్వాత సాగర సంగ సా బ సాగర సాగర మా సాగరహారమును, మిలియన్ మార్చ్ 2 ప్రోగ్రామ్‌లు ప్రజల లోపల తెలంగాణ ఆకాంక్షని ప్రస్ఫుటంగా ప్రస్ఫుటీకరించినటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. అవి తెలంగాణ ఉద్యమంలో హైలైట్స్‌గా చెప్పుకోవచ్చు. యాహ్! ఓకే. ఇక్కడ జగన్ సంఘటన హైలైట్ అని జెప్పేసి మీరన్నారు. యాక్చువల్లీ జగన్ గారు ఇక్కడికి రానే రాలేదంటారు వాస్తవమా? వాస్తవంగా జగన్ గారు మానుకోటకు సందర్శించలేదు. మానుకోట దరిదాపులోకి కూడా రాలేదు. జగన్ గారు రైల్లో విజిట్ చేస్తారని చెప్పని, ఆయన బయలుదేరిండని చెప్పని ఆలోచన ఉన్నప్పుడు, కొంతమంది ఆయన్ని ఇన్వైట్ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు రైల్వే స్టేషన్‌లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్‌లో వారిని ఇన్వైట్ చేయడం కోసం వేచి ఉన్న సందర్భంలో, మేము అంతకు మునుపు రోజు నుంచే సన్నాహక సమావేశాలు పెట్టుకున్నటువంటి మేము, ఆ రైల్వే స్టేషన్ మీద దాడి చేసి, ఆయన్ని ఇన్వైట్ చేయడం కోసం వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల మీద రాళ్ల దాడి చేసినాం. ఈ దాడే పెద్దెత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమకారులందరికీ ప్రేరేపితమైంది. మానుకోట రాళ్ళు అంటే మహత్తుగల రాళ్ళు అనేటువంటి ఒక ఉద్యమంలో మలుపు తిప్పినటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. పాపం వాస్తవంగా జగన్ మానుకోట గడ్డ మీద అడుగు కూడా పెట్టాల. మా దెబ్బకు ఆయన అక్కడనే హైదరాబాదు ఔట్‌స్కట్స్‌లోనే ఆయనని అరెస్ట్ చేసినారు, తీసుకొని వెళ్ళిపోయినారు. మైబాద్ రాల. ఓకే. సార్ మీరు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాంక ప్రత్యేక హైకోర్ట్ కావాలనే ఉద్దేశంతోని మీరు ఉద్యమాలు కూడా చేశారని జెప్పి విన్నాము. సో, అప్పుడు ఎలాంటి ఉద్యమాలు జేషిల్లు మీరు? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఉమ్మడి హైకోర్టు నడిచి మా మీద ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జడ్జిల పెత్తనాన్ని సహించలేక మేము తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మేము పోరాటం చేస్తూ ప్రత్యేక హైకోర్టు కావాలని చెప్పని ఉద్యమాలు చేసినాం. హైకోర్టు ముట్టడికి పోయినాం. హైకోర్టు ముట్టడిలో మమ్మల్ని తెలంగాణ గవర్నమెంటు, అదే కేసీఆర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేయించి పలక్నామా ప్యాలెస్ దగ్గర, హోటల్ దగ్గర పెట్టారు. కాకపోతే ఒకటేందంటే ఉద్యమకారుడిగా మమ్మల్ని గౌరవంగానే చూసుకున్నారు. మమ్మల్ని లాఠీచార్జ్ చేయలే గానీ మమ్మల్ని అరెస్ట్ చేసినారు. మేము ఢిల్లీ దాకా కూడా పోయినాం. పార్లమెంటు ముందల వాణి వినిపించినాం. మా ప్రతినిధులను పంపినాం. తెలంగాణ హైకోర్టు కోసం, తెలంగాణ జడ్జిల కోసం కూడా మేము పోరాటం చేయడం జరిగింది. ఓకే. సార్ ఒక క్వెషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు గదా! యాక్చువల్లీ మీరు మీ మైండ్‌లో ఏం పెట్టుకొని ఇదంతా ఉద్యమాలు చేసిల్లు? ఏదైనా ఆశించిల్లా మీరు? ఎందుకంటే మీరు పొలిటికల్‌గా ఉన్నారు. టీడీపీ పార్టీలో మీరున్నారు. రైట్? ఏమన్నా ఆశించిల్లా? తెలంగాణ సాధనకు వ్యక్తిగత ఆలోచనలనేటివి ఏమీ పనిచేయలేదండి. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒకసారి మీకు గుర్తు చేస్తా. చంద్రబాబు నాయుడు ఒక కొత్త ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర బడ్జెట్‌ని ప్రజల ముందల చర్చ కోసం పెట్టి, కార్యకర్తలలో చర్చించండి అని తెలుగుదేశం పార్టీ వారిని అన్నప్పుడు, మహబూబాబాద్‌లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి బడ్జెట్ మీద చర్చ పెడితే, ఆ రోజుల్లో నేను పాయింట్ రైజ్ చేసిన, ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాజెక్టులకు వందలాది, వేలాది కోట్లు ఫండ్ ఇచ్చి, తెలంగాణ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కేవలం 5 కోట్లు మాత్రమే కేటాయించిన సందర్భాన్ని నేను వేలెత్తి చూపించిన, ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని. ఆ రోజు నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వేరుపడాలని కోరుకున్నటువంటి వ్యక్తిని ఉద్యమం ఉవ్వెత్తులో లేచినప్పుడు ఇది సరైన సమయం, మన రాష్ట్రం మనం సాధించుకోవాలని పోయిన తప్ప వ్యక్తిగత ఆశలు, ఆలోచనలు, రాజకీయ స్వార్థం అనేది ఏమీ లేకుండా పనిచేసినామండి మేము. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాము. 10వ వసంతంలోకి అడుగు కూడా పెట్టాము. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ డెవలప్‌మెంట్ పరంగా మీరేం అబ్జర్వ్ చేసిల్లు? ఇది ప్రజలకు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇది నగ్న సత్యం, ప్రజలు అనుభవిస్తున్నటువంటిది. ఒకటే ఇక్కడ మా ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ కాలువలని చెప్పని కాంగ్రెస్ గవర్నమెంట్‌లో సుమారు ఒక 20 సంవత్సరాలు వాటిని తవ్వుతూ, పొడిగించుకుంటూ పోయినారు. నీళ్లు రాలే, కాలువలు మాత్రం ఉన్నాయి గానీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ప్రత్యేక దృష్టి పెట్టి లైడార్ సర్వే లాంటి సర్వేలను చేసి ఒక మహాద్భుతమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని సాధించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరామ్ సాగర్ కెనాల్స్‌కి నీళ్ళిచ్చి, సమ్మర్ సీజన్‌లో కూడా చెరువులు మత్తలు తొక్కే విధంగా చేసినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి చెందుతుందని నేను భావిస్తున్నా. అది ఒక పెద్ద మహాద్భుతం, ప్రోగ్రెస్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మళ్ళీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు మూతబెట్టి మళ్ళీ చెరువులు బీళ్లు పడుతున్నాయి. అది డెవలప్‌మెంట్ కళ్ళకు కట్టినట్టుగా ప్రజలే భావించిండ్రు. ఆ ప్రాజెక్టులనేటివి ఒక 5 సంవత్సరాల టర్మ్‌లోనే పూర్తి చేసుకొని ప్రజలకు వాటి ఫలాలను అందించడం అనేది తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయం. యాహ్! ఓకే. సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విషయం అన్నారు మీరు. యాక్చువల్లీ తెలంగాణ సాధించడం కోసము ఉధృతంగా ఏదైతే మారుతున్నటువంటి ఆ క్రమం ఏదైతే ఉందో, ఈ క్రెడిట్ అనేది ఎవరికి దక్కుతుంది? నాయకులకా? లేకుంటే ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు దక్కుతుందా?
ఎప్పుడైనా సరే ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉద్యమకారుడు ఒక నాయకుడు వస్తాడు. అయితే ప్రజా ఉద్యమంలో ప్రజల మద్దతు లేకపోతే ఏ ఉద్యమకారుడు, ఏ నాయకుడు కూడా విజయం సాధించలేడు. ఇప్పుడు ఈ క్రెడిట్ అంతా కూడా ఒక వ్యక్తికి ఇవ్వటం అనేది అది తప్పు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని సుసంపన్నం చేసింది మొత్తం తెలంగాణ ప్రజలు. అందరూ కలిసి కొట్లాడుకున్నారు. ఈ అభివృద్ధి అంతా కూడా వాళ్ళదే. కాకపోతే దాన్ని ఒక ఏకదాటి మీద ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు మాత్రం కేసీఆర్. ఆయనకు ఆ క్రెడిట్ అనేది కొంత ఇవ్వక తప్పదు. ఖచ్చితంగా ఆయన ఫోకస్ చేయకపోతే 69లో మూలబడ్డ తెలంగాణ మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడానికి కేసీఆర్ కేంద్ర బిందువే కానీ మొత్తం క్రెడిట్ ఆయనకు పోదు, తెలంగాణ ఉద్యమకారులందరికీ పోతుంది ఈ క్రెడిట్. ఓకే. సార్ ఇప్పుడు పొలిటికల్ వైపు మనం కొన్ని క్వెషన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం మీతోని. ఎందుకంటే మీరు రాజకీయ విశ్లేషకులుగా మంచి పేరైతే తెచ్చుకున్నారు. ఎందుకంటే రాజకీయాన్ని చాలా నిశితంగా అబ్జర్వ్ చేస్తా ఉంటారంట మీరు. ప్రతిరోజు అది గూడా. సో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందడైతే ఉన్నటువంటి పరిస్థితి అది మీకు కూడా తెలుసు. సార్ ఇక్కడ ప్రజలకి రెండే 2 ఆప్షన్‌లు అవుపడతా ఉంది. ఒకటి ఎన్‌డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. మీ ఆప్షన్ ఏంటిది? తప్పనిసరిగా రా దేశ ప్రజలందరూ ఇప్పుడు ఒక సంక్లిష్ట దశలో ఉన్నట్టుగా మాత్రం చెప్పగలను. గత 2 టర్ములో బీజేపీ ప్రభుత్వం తమ విశ్వరూపాన్ని చూయించకుండా అడ్డుకట్ట వేయడానికి తమకు సరిపోయినన్ని మెజారిటీ సీట్లు రాకపోవటం వల్లనే ఇంకా లౌకిక భావాలు ఉన్నట్టుగా బీజేపీ ముందుకొస్తుంది. కానీ ఈసారి వాళ్ళు స్పష్టంగా 400 టార్గెట్ అని పెట్టుకున్నారు ఎంపీ సీట్లు. 370 దాటితే తప్ప రాజ్యాంగ స్వరూపాన్ని మార్చలేమనే విషయం వారికి తెలుసు కాబట్టి ఈసారి 370 మార్కు దాటాలని చెప్పిన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కనుక ప్రజలు పొరపాటు చేసి తిరిగి బీజేపీకి పట్టం కట్టి 370కి మినహా ఎక్కువ కనుక సీట్లు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా దేశం మతపరమైన రాజకీయాల ఉచ్చులోకి వెళ్తుందని చెప్పని మాత్రం స్పష్టంగా చెప్పగలను. దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ప్రజలు తెలివిగా ఆలోచించి బీజేపీని నిరోధించడం కోసం ప్రయత్నం చేయాలని నా వ్యక్తిగతంగా నేను చెప్పగలను. సార్ ఇక్కడ అంటే ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలో చొచ్చిస్తారు అనేది ఏదైతే బయట సర్క్యులేట్ అవుతా ఉందో అది నిజమని చెప్పేసి మీరు అంటా ఉన్నారు దీన్ని బట్టి చూస్తే. ఖచ్చితంగా బీజేపీ మౌలిక సూత్రాలు బీజేపీని నడిపించేది బీజేపీ కాదండి. దాని వెనక ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ ఈ 2 సంస్థలు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి తమ అభిప్రాయాలని ప్రజలకు రుద్దడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ప్రధానమైనటువంటి సూత్రం ఏంటంటే హిందూ దేశాన్ని భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని, మతపరమైనటువంటి రాజ్యంగా మార్చాలని చెప్పని చేసే ప్రయత్నంలో భాగం ఇది. దాంట్లో భాగంగా మీరు చూడండి అనేక సందర్భాల్లో మనిషి తినే తిండి, మనిషి వేసే బట్ట మీద కూడా వాళ్ళు పెత్తనం చేశారు. ఆ విధంగా మార్పును కోరుకుంటున్నారు. మనుధర్మ శాస్త్రాన్ని యథావిధిగా అమలుపరచాలని చెప్పని అనేక మార్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు బహిరంగంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా అనేకం మనం చూస్తున్నాం. తప్పనిసరిగా ఈసారి 370 పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు, లౌకిక పదాన్ని తీసివేస్తారు, మతపరమైన రాజ్యాన్ని ముందుకు పెడతారు, మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొస్తారు, ప్రజలు మతపరమైన ఉచ్చులో పడతారని చెప్పని స్పష్టంగా చెప్తున్నాను నేను. సరే యాక్చువల్లీ ఈ మనుధర్మ శాస్త్రంలో ఏమున్నాయి సార్? ఏమేమి ఉన్నాయి? మనుధర్మ శాస్త్రం మొత్తం చెప్పవలసిన అవసరం లేదు. మనుధర్మ శాస్త్రం ప్రకారంగా దాని యొక్క మౌలిక సూత్రం చెప్తా. చాతుర్వర్ణ వ్యవస్థని సమర్థించేది మనుధర్మ శాస్త్రం. చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పంటే శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మలు అని చెప్పని 4 విధాలుగా సమాజాన్ని విభజించి శూద్రులు బ్రహ్మ పాదాల నుంచి పుట్టినని చెప్పని, క్షత్రియులు తొడల నుంచి పుట్టినని చెప్పని, వైశ్యులు భుజాల నుంచి, బ్రాహ్మణులు శిరస్సు నుంచి పుట్టినని చెప్పని ఒక సూత్రం చెప్తుంది. దీని ప్రకారంగా శూద్రులకు సమాజంలో అట్టడుగు స్థాయిని ఇచ్చినటువంటి వ్యవస్థ మనుధర్మ వ్యవస్థ. ఖచ్చితంగా ఈ వర్ణ వ్యవస్థని పెంచి పోషించేదే మనుధర్మ శాస్త్రం. ఇది మత ప్రాతిపదికంగా జరిగేటువంటి విధానం కాబట్టి మనుధర్మ శాస్త్రం వస్తే ఈ వెనకబడిన తరగతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తీవ్రమైన అణచివేతకు గురికాక తప్పదు. తప్పనిసరిగా ఈ వివక్షను అనుభవించక తప్పదని చెప్పని మనం గ్రహించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనుధర్మ శాస్త్రం కనుక ఇంప్లిమెంట్ అయితే మరలా ఎలక్షన్స్ అనేటివి ఉంటాయా, ఉండవా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. మౌలికంగా మనుధర్మ శాస్త్రానికి ఎన్నికలకు సంబంధం లేదు. కానీ మతపరమైన రాజ్య వ్యవస్థ ఇప్పుడు మోడీ గారు తను చెప్పేటువంటి 1 ఎలక్షన్ 1 నేషన్ అని చెప్తున్నటువంటి విధానాలు కానీ, కేంద్రీకృత రాజ్యాంగ వ్యవస్థని తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ చూస్తే రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించి ఏకీకృత ప్రభుత్వాన్ని అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ లాగా డైరెక్ట్గా ప్రెసిడెంట్ని ఎన్నుకునే విధానాన్ని ముందుకు తీసుకురావడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అనేక సందర్భాల్లో ఆ విధంగా తీసుకొచ్చినారు వాళ్ళు. అదే కనుక జరిగితే రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. కేవలం ఏకీకృతంగా ప్రధానమంత్రి పోయి అధ్యక్షుడు వస్తాడు, అధ్యక్షుడు నియంతృత్వం వైపుకు దారి తీయడానికి ప్రయత్నాలు జరుగుతాయని చెప్పక తప్పదు. ఓకే సార్, ఇప్పుడు ఇదంతా ఎందుకు నమ్మాలి?
ఇప్పుడు మీరు చెప్పింది చెప్పినట్టుగా ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇదంతా కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి ఒక ప్రచారంగా కూడా అనుకోవచ్చు గదా! అంటే కాంగ్రెస్ గెలవడం కోసం బీజేపీని ఈ రకంగా చూపిస్తుంది అని జెప్పేసి అనుకోవచ్చు గదా! కాంగ్రెస్ గెలవటం కోసం చేస్తున్నటువంటి విధానంగా భావించడానికి కాంగ్రెస్ తన ఉనికిని తాను కాపాడుకునే పరిస్థితుల్లోనే ఉంది. దౌర్భాగ్యం ఏమిటంటే బీజేపీని అడ్డుకట్ట వేయగలిగే శక్తి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్, కానీ తాను చేసిన స్వయంకృత అపరాధాల వల్ల ఈరోజు చాలా కింది స్థాయికి వెళ్ళిపోయింది. దానికి మనం నేను చెప్పిన విషయాలన్నిటికీ తార్కాణం ఏమిటంటే ప్రస్తుతము ఎంత నియంతృత్వంలో ప్రధానమంత్రి మోడీ గారు అనేక సందర్భాల్లో ఎమర్జెన్సీ అత్యాయక పరిస్థితుల వల్ల కాంగ్రెస్ చేసిన దౌర్జన్యాలని చెప్తారు, కానీ ఇప్పుడు మనకు తెలియకుండా మనం కూడా ఎమర్జెన్సీలోనే ఉన్నాం. అత్యాయక పరిస్థితి ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కంటే అత్యధికంగా నిర్బంధంలో ఉన్నామని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రులను సహా అరెస్ట్ చేసి లోపల పెట్టి ఎలక్షన్ నడుపుకోవడం కోసం వేసిన ఎత్తుగడలు ఇవి. మీకు ఒకటే ఉదాహరణ చెప్తానండి. తెలంగాణ లోపల కవిత మీద కేసు దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి నలుగుతున్నది. అనేక సందర్భాల్లో కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు కవిత మీద కేసు తీసేసినారు. ఈరోజు నెంబర్ 2కో లేకపోతే నెంబర్ 1కో రావాలి తెలంగాణలో కాబట్టి కవితని తీసి జైల్లో పెట్టి కేసీఆర్ను తికమక పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఢిల్లీ ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం 2 మాటల తలే బొప్పి కట్టింది కాబట్టి కేజ్రీవాల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. అదేవిధంగా మనం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని తీసుకుపోయి లోపల పెట్టినారు. ఈ విధంగా ముఖ్యమంత్రులను కూడా లోపల పెట్టి నిర్బంధాలకు పెట్టి ప్రజలకు అవకాశం లేకుండా చేసి బీజేపీ అధికారంలో రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా ఎమర్జెన్సీ పోకడలే ఉన్నాయి. ఇది తెలియకుండా మనం ఎమర్జెన్సీ కేంద్ర ప్రభుత్వం రుద్దిందని చెప్పడానికి ఇవి తార్కాణాలు. అదే పూర్తిగా సంపూర్ణ మెజారిటీతో వస్తే ప్రజలు ఈ మాత్రం స్వేచ్ఛను కూడా కోల్పోతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్‌గా కాంగ్రెస్‌కి సపోర్ట్ ఇస్తా ఉన్నారా దీన్ని బట్టి చూస్తే? ఇక్కడ మీరు ఫస్టే చెప్పినారు, ఇక్కడ ప్రజలకు 2 ఆప్షన్లు ఉన్నాయి. కాబట్టి ఒక పెద్ద చెడుని ఆపటం కోసం రెండో చెడుని సమర్థించినట్టుగా అనుకోవద్దు. నా ఆప్షన్ ఏమిటంటే మతతత్వ రాజకీయాలని ముందుకు రాకుండా ఆపటం కోసం మనకు వేరే మార్గం లేదు కాబట్టి గెలిపించుకోవటమే. ఇప్పుడు ప్రమాదం అనేది పెద్ద ప్రమాదం ఈ పక్కన ఉన్నప్పుడు ఈ పక్కకు తప్పనిసరిగా పోతాం మనం. ఈ పక్క బావి ఉన్నది, ఈ పక్క చెరువులో పడితే బయటకు వెళ్ళాం అనుకుంటే బావిలో దూకడానికి సిద్ధపడాలి. అలాంటి పరిస్థితుల్లో బీజేపీని నిలువరించడం కోసమైనా సరే ప్రజలందరూ కూడా రెండో ఆప్షన్కు పోవాలని చెప్పని నా ఉద్దేశం. ఓకే. సార్, ఆర్ఎస్ఎస్ పై మీ కామెంట్ ఏంటి సార్? ఆర్ఎస్ఎస్ ఒక మత టెర్రరిస్టుగా చెప్పవచ్చు. ఒక మతపరమైన టెర్రరిస్ట్గా చెప్పవచ్చు. ఎందుకంటే నేను టెర్రరిస్ట్ అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఇవాళ ప్రపంచాన్ని పట్టిపీడించే పెద్ద సమస్య మత రాజకీయాలు. ఈరోజు క్రిస్టియానిటీకి ఇస్లాంకు మధ్య నడుస్తున్నటువంటి యుద్ధాలు ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమాసియా లోపల అదే జరుగుతుంది. మరొక ప్రమాదం హిందూ మత రాజకీయంగా ముందుకు వస్తున్నటువంటి ఆర్ఎస్ రేపు ప్రభుత్వాన్ని కనుక 200 మెజారిటీని కనుక సాధించితే రాజ్యాంగాన్ని కూడా మార్చగలిగే శక్తికి వస్తే మత రాజకీయంగా చేసి ప్రపంచంలో శాంతికి చిచ్చుపట్టే స్థాయికి ఆర్ఎస్ఎస్ పోయేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రమాదాన్ని ప్రజలు ఇప్పుడే గమనించాలని చెప్పి నా కోరిక. ఓకే. కాకపోతే ఇదంతా బీజేపీ తిప్పి కొడతా ఉంది. ఇదంతా చేసినటువంటి గ్లోబల్ ప్రచారంగా కాంగ్రెస్ ఇదంతా చేయిస్తుంది అని చెప్పేసి బీజేపీ చాలా సునాయాసంగా తిప్పి కొట్టేస్తా ఉంది. ఏం చెప్తారు? దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజు సోషల్ మీడియాని కానీ ఎలక్ట్రానిక్ మీడియాని కానీ సంపూర్ణంగా 100% ఉపయోగించుకున్న పార్టీ ఏదైతే ఉందంటే అది బీజేపీ పార్టీ. వాస్తవాలని అవాస్తవాలుగా చిత్రీకరించడంలో సక్సెస్ అయింది. అనేక విధాలుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం కోసం చేసిన ఎత్తుగడలో భాగంగానే కాంగ్రెస్ మీద రకరకాలుగా దుష్ప్రచారం చేయొచ్చు. నేను ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఒకవేళ తప్పుచ్చుకోలేదు, కానీ తన తప్పుల్ని మరుగున పెట్టుకోవడం కోసం వేరే వ్యక్తుల్ని తప్పులు వినడం కోసం ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. బీజేపీ చేసేటువంటి ఎత్తుగడలో ప్రజలు 2 మాటల చిత్తైనరు. ఇప్పటికైనా తెలివిగా ప్రవర్తిస్తారని నా ఆశ. ఓకే. సార్, ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లు దీని గురించి డిస్కషన్ చేద్దాం. యాక్చువల్లీ 17లో బీఆర్ఎస్కి ఎన్నొస్తాయి అనుకుంటున్నారు, బీజేపీకి ఎన్నొస్తాయి అనుకుంటున్నారు, కాంగ్రెస్కి ఎన్నొస్తాయి అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు రాజకీయాన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి క్వశ్చన్ మీకు. ప్రజల అభిప్రాయాలు మార్చుకోవటానికి కొంచెం లాంగ్ టర్మే పడుతుంది వాస్తవంగా. ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిన్నగాక మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ని ఫేస్ చేసినారు. అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ సుస్థిరంగా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఆటోమేటిక్గా స్థానిక నాయకత్వం అంతా కూడా ప్రభుత్వం ఏ వైపు ఉందో ఆ వైపు దునకడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రభుత్వం వైపు ప్రభుత్వంలో చేరడం కోసం ఎమ్మెల్యేలతో సహా కొంతమంది పోతున్నారు. ఆ విధంగా ఆ ఇంపాక్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఇంకా పోలేదు కాబట్టి ప్రజల్లో రియలైజేషన్ అనేది అంత తొందరగా వస్తుందని అనుకోను.
డెఫినెట్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి రిజల్ట్ కొంతమేరకు ప్రతిఫలించి కాంగ్రెస్ ఈజీగా ఒక 10 సీట్ల వరకు గెలుచుకుంటుందని చెప్పన్న అంచనా. కాంగ్రెస్ 10, మరి రిమైనింగ్ 7 బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయని మీ అంచనా? 4 నుంచి 5 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బహుశా నేను అనుకుంటా 2 సీట్లకు మించి బీజేపీ గెలుచుకునేటువంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే పబ్లిక్‌లో మనం మీడియాలో, సోషల్ మీడియాలో గాని, టీవీల్లో గాని చూసినట్టుగా బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఇంతవరకు పట్టు లేదు. ఇప్పుడిప్పుడే మండల స్థాయికి కొంత ఎంటర్ కాగలిగింది గానీ, ఏ గ్రామంలో కూడా ఏజెంట్‌ను పెట్టుకునే స్థాయిలో కూడా బీజేపీ లేదు. అనుకున్నంత విధంగా ఓటింగ్ అనేటువంటిది లేనే లేదు. ఓటింగ్ శాతం పెరగలేదు. ఆ ఇంపాక్ట్ అనేది మన తెలంగాణలో ఇంకా బీజేపీకి అనుకూల వాతావరణం ఇంకా రాలేదు. అందుకని ఈ ఎలక్షన్స్‌లో బహుశా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆ విధంగా రీచ్ అవుతారేమో గానీ, ఇప్పుడైతే ఒక 2 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా నా భావన. ఓకే. మీ జిల్లా మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ పార్లమెంట్‌లో ముగ్గురున్నారు. అంటే ఇక్కడ త్రిముఖ పోటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు. ఈ ముగ్గురు అభ్యర్థుల పైన ఇండివిడ్యువల్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ త్రిముఖ పోటీ కాదండి. పోటీలో సుమారు 17 మంది ఉన్నట్టుగా కూడా ఉంది. 17 మంది కూడా పోటీలో ఉంటే త్రిముఖ పోటీ కాదు, బహుముఖ పోటీ అని చెప్పవచ్చు. నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంటే, త్రిముఖ పోటీ లేదిక్కడ. పోటీ కేవలం కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు మధ్యన ఉంటది. కాంగ్రెస్ అభ్యర్థి ఏమో గతంలో ఎంపీగా గెలిచి ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా కొంత పాపులారిటీ సాధించినటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి కవిత వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల ఇమ్మీడియట్‌గా ప్రతిస్పందించి ప్రజల్లో కలిసిపోయి పార్లమెంట్‌లో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో ప్రశ్నలు లేవనెత్తినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందింది. ప్రజల్లో అనునిత్యం ఉన్నటువంటి వ్యక్తి. అది కాక ఈ ప్రాంతంలో డోర్నకల్ గాని, మహబూబాబాద్ గాని, ఇల్లందు గాని, ఈ ములుగు గాని ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా పునాదులు బలంగా ఉన్నటువంటి పార్టీ. బీజేపీకి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మెజారిటీ గ్రామాలలో ఏజెంట్లను పెట్టుకునే వ్యవస్థ కూడా లేదు. అనేక గ్రామాల్లో బోని కూడా జరగదు. సింగిల్ డిజిట్ ఓట్స్ కూడా పడని గ్రామాలు అనేకం ఉన్నాయి కాబట్టి నేను అనుకుంటా బీజేపీ ఈ ప్రాంతంలో పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నదని అనుకోను. పోటీ మాత్రం బీఆర్ఎస్‌కును, కాంగ్రెస్‌కు మధ్యన ఉన్నదని నా భావన. కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారామనాయక్ గారు. ఆయన ఒక ప్రొఫెసర్‌గా ఉన్నారు. అందులోను ఎక్స్ ఎంపీగా ఉన్నారు. ఇదే పార్లమెంట్ నుంచి గెలిచారు వారు. సో, ఈ రకంగా అయినా ఆయనకు ప్లస్ చేకూర్చే అవకాశం లేదంటారా? సీతారాం నాయక్ గారు గెలిచినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కేసీఆర్ గారు కుక్కని కూర్చుండబెడితే కూడా సీటు గెలిచేటువంటి పరిస్థితులు ఉండే. ఎవరిని పెట్టినా వ్యక్తి కాదు ఇంపార్టెంట్ అక్కడ. ఎవరిని నిలబెట్టిండ్రు, కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి పరిస్థితులు ఉండే. సీతారాం నాయక్ గారు ఈ ప్రాంతానికి సంపూర్ణంగా కొత్త. ఆయన ఈ ప్రాంతంలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా కాదు కదా, ఆయన పాత్ర ఏమీ లేనటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ తరఫున ఆయన నిలబెట్టినారు కాబట్టి ఉద్యమకారులందరూ ఆయన కేసు గెలిపించడం జరిగింది. కాకపోతే గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంత సమస్యల పట్ల ఏనాడు చిత్తశుద్ధితోని పనిచేసినటువంటి పాపన పోలేదైనా. ఒక్కసారి కూడా నాకు తెలిసి పార్లమెంట్లో ఈ ప్రాంత సమస్యలను లేవనెత్తినటువంటి సందర్భాలు కూడా లేవు. అదొక్కటే సమస్య. ఆయన వ్యక్తిగతంగా లేదు, బీజేపీ బలంగా లేదు. ఈ 2 కారణాల వల్ల సీతారాం నాయక్ పోటీలో ఉన్నట్టుగా నేను భావించడం లేదు. ఓకే. సార్, ఇక్కడ మీ మహబూబాబాద్ పార్లమెంట్ యావత్ ప్రజానీకానికి ఒక రాజకీయ విశ్లేషకులుగా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంటర్వ్యూ సందర్భంగా? ఇంత మునుపు మాట్లాడిన దానికి భిన్నంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీరు ఇంత మునుపు నేషనల్ రాజకీయాల గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని నిలువరించండి, దానికి వ్యతిరేకంగా పనిచేయండి అని చెప్పిన కానీ ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అభివృద్ధిని మరి కళ్ళ ముందరనే తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ప్రతి పని లోపల తెలంగాణ ముద్రని వేసినటువంటి గొప్పతనం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక విధంగా మరి తెలంగాణని ఇచ్చిన పార్టీగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, తెలంగాణ తెచ్చిన పార్టీగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఈ ప్రాంతంలో అనేక విధాలుగా డెవలప్మెంట్ చేసినటువంటి బీఆర్ఎస్కు ఎక్కువ మెజారిటీ ఓట్లు పడాలన్న కోరిక, కానీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఎట్లా తీర్పు చెప్తారనేది వేచి చూడవలసినటువంటి అవసరం. ఓకే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్‌కి ఓటు వేయడం వృధా. అది వచ్చేది లేదు, పోయేది లేదు. అది ఇంకా సెంట్రల్ పార్టీ కాదు. అందుకు వేయడం ఎందుకు అనే కోణంలో చాలా సింపుల్‌గా, సునాయాసంగా చెప్తా ఉన్నారు ఈ రకంగా. అంటే వేస్తే కాంగ్రెస్ ఆర్ బీజేపీ. మరి దీనిపైన మీ స్పందన? భారతదేశంలో ఏకీకృతంగా కేంద్ర రాజకీయాలు నడిపే జాతీయ పార్టీల రోజులు గడిచిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ప్రాంతీయ పార్టీలదే రాజ్యం ఇక్కడ. స్థానిక సమస్యల పట్ల ప్రతిస్పందించే ప్రాంతీయ పార్టీలకు చావు అనేది ఉండదు.
మీరు చూడండి అనేక రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌లో గానీ, జార్ఖండ్‌లో గానీ ఎక్కడైనా సరే ప్రాంతీయ పార్టీల మీద దెబ్బ కొట్టి, ఓడించి జాతీయ పార్టీలకు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాటిని పడగొట్టి ప్రాంతీయ పార్టీలు కైవసం చేసుకున్న సందర్భాలు చూసినాం. ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ పార్టీకి చావు అనేది రాదు. ఎందుకంటే స్థానిక సమస్యల పట్ల ప్రతిస్పందించేటువంటి వేగం, చురుకుదనం ప్రాంతీయ పార్టీలకే ఉంటది కాబట్టి ప్రజల గుండెల్లో ఉంటది. ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఆ పార్టీ పతనమైంది, ఆ పార్టీ వాష్ ఔట్ అయిందని చెప్పడానికి లేనే లేదండి. పార్టీ అనేది ప్రజల మనుగడలో ఖచ్చితంగా ఉంటది. నేను అనుకుంటా డెఫినిట్‌గా ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ మళ్ళీ పునరుజ్జీవం పొంది మళ్ళీ ప్రజల మనుగడ, ప్రజల అభిమానాన్ని చూరగొంటదని చెప్పని నా అంచనా. ఓకే. కానీ ఇక్కడ అందరికందరు అంటా ఉన్నారు. కేసీఆర్ గారి అహంకారం వల్లనే పార్టీ అనేది పడిపోయిందనేది సూటిగా అంటా ఉన్నారు సార్. ఎవ్వరు పడితే వాళ్ళు ఇదే క్వెషన్ ఏస్తా ఉన్నారు. వాస్తవమా? తప్పనిసరిగా అది ప్రధాన పాత్ర అండి. కేసీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి అనేది కొంత ప్రజలకు డైరెక్ట్‌గా ఎఫెక్ట్ కాలే గానీ, ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఆయన వ్యవహార శైలి కొంత ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ వ్యక్తి ప్రగతి భవన్ ముందలికి పోతే ఆయన మొదటి సెంట్రీ ఆపినటువంటి సందర్భాలు ప్రజలు సహించలేదది. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి ఎక్కువ పెద్దపీట వేసే వ్యక్తులు. కేసీఆర్ వ్యవహార శైలి కొంత మార్చుకొని ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండేదని నా భావన. ఇంకొకటి ఏమిటంటే పార్టీని నిర్మాణం చేసుకోలేకపోయిండు ఆయన. కేవలం ఎమ్మెల్యేల బేస్‌గానే రాజకీయం మొత్తం నడిపిండు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పూర్తి పెత్తనం ఇచ్చి పార్టీని మర్చిపోయిండు కాబట్టి, కార్యకర్తలతోని టచ్ అనేది పోయింది కాబట్టి, ఆ విధమైన వ్యవహారం వచ్చింది. ఇప్పటికి కూడా ఆ వ్యవహార శైలిలో మార్పు వచ్చినట్టుగా నేను భావించట్లేదు. అది సరి చేసుకుంటే ప్రాంతీయ పార్టీగా మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ కామెంట్ ఏంటి సార్? 100 రోజులైతే కంప్లీట్ అయిపోయింది. 6 గ్యారంటీల్లో 5 మాత్రమే అమలు చేశాము. ఇంకొకటి ఉంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మీ వర్షన్ ఏంటి దీనిపైన? ఒక గవర్నమెంట్ పరిపాలన మీద అభిప్రాయం చెప్పడానికి ఇంత షార్ట్ పీరియడ్ సరిపోదు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక విధానాలు మార్చుకుంటూ పోతున్నారు కాబట్టి, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంత తొందరగా మనం అభిప్రాయాన్ని చెప్పలేం గానీ, వాళ్ళు ప్రకటించి అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే ప్రకటించినారో 100 రోజుల్లో మేము 6 హామీలని, గ్యారంటీలని మేము అమలు చేస్తామని అన్నారు. 6 హామీలని 100 రోజుల్లో చేయలేకపోయారు. అది ఫెయిల్యూర్. అండ్ ఇంకొకటి కళ్ళకు కట్టినట్టుగా ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తే కరెంట్ షార్టేజ్ అనేది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంతసేపు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటలు అందించినటువంటి ఘనత ఉంది. మరి అది ఏం జరిగింది ఏమో కానీ ప్రజలైతే కరెంటు కోతలు ఎదుర్కొంటున్నారు. ఈ 24 గంటల కరెంటు రైతులకు రాలేకపోయింది. ఇప్పుడేదో పంట గడిచిపోయింది కాబట్టి బతికి బయటపడ్డారు కానీ 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ వచ్చినాక కోతలు మొదలైనవి. అదొక రకంగా ఫెయిల్యూరే. అంటే అజమాయిషీ, అడ్మినిస్ట్రేషన్‌లో ఫెయిల్యూర్ అని చెప్పక తప్పదు. బహుశా ఇది బాలారిష్టం కావచ్చు. ఇంకా సరి చేసుకుంటే ముందు భవిష్యత్తు మంచిగుండొచ్చు. ఇంత షార్ట్ పీరియడ్‌లో మనం ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పడం కూడా కష్టం. ఓకే. సార్ ఏ రాజకీయ విశ్లేషకులైనా సరే ఏదో ఒక పార్టీకి ఫేవరబుల్‌గా అయితే కంపల్సరీ ఉంటారు. మరి మీరు ఏ పార్టీకి ఫేవరబుల్? ప్రతి వ్యక్తికి పార్టీకి అనుబంధంగా ఉండాల్సిన కంపల్సరీ అయితే ఏమీ లేదండి. అంటే ఒకటి వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత స్వార్థం ఏదైనా ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా నేనేదో పదవి కోరుకున్నప్పుడు, లేకపోతే నేనేదో ఉన్నతిని సాధించాలి ఈ పార్టీ ద్వారా అనుకున్నప్పుడు కంపల్సరీగా అటాచ్‌మెంట్స్ ఉంటాయి. నేను రాజకీయాలలో ఏ విధమైనటువంటి పదవులు కోరుకునే వ్యక్తిని కాను. రాజకీయాలకు స్వచ్ఛందంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని. న్యాయవాదిగా రాజకీయాలు చేయొద్దనేటువంటి ఒక నియమం పెట్టుకున్న నేను ఏ పార్టీ, ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు నా దగ్గరికి న్యాయ సాయం కోసం వస్తారు కాబట్టి ఒక పార్టీకి ఉండొద్దని అనుకున్నా. కాబట్టి నేను తెలంగాణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని నేను వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చిన తప్ప ఒక పార్టీకి బయాస్డ్‌గా ఇంకో పార్టీకి వ్యతిరేకం కాదు. నా అభిప్రాయాలు కేవలం పార్టీలకు అతీతంగా చేసినవి గానే భావించాలి. ఓకే. యాక్చువల్లీ మీ లైఫ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది సార్? పొలిటికల్ కెరియర్ అనేది ఎస్ఎఫ్ఐగా స్టార్ట్ అయిందా? యాక్చువల్లీ మీ జర్నీ చెప్పండి. నేను మొదటగా మా సొంత సోదరుడు వామపక్ష భావాలతో ఆకర్షితుడై అండర్ గ్రౌండ్‌లో పనిచేసినాడు. అప్పటికి ఎంఎల్ పార్టీ నక్సలైట్ పార్టీలో ఉన్నప్పుడు. అప్పుడు పీపుల్స్ వార్ కాదండి. అప్పుడు ఉమ్మడి పార్టీ ఎంఎల్ పార్టీగానే ఉండేది. ఒకటే పార్టీ. తర్వాత పీపుల్స్ వార్ వచ్చింది. అప్పుడు ఆయన అండర్ గ్రౌండ్‌లో ఉండేది. ఆయన కోసం మా గ్రామంలో మా ఇల్లు చాలా చివరిగా ఉండేది. అప్పుడు ఇక్కడ సమావేశాలు, రాజకీయ శిక్షణా శిబిరాలు నడిపేది అప్పుడు అండర్ గ్రౌండ్ నాయకులు. వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా అప్పుడు సమావేశాలకు వచ్చారు. అప్పుడు నేను కొంత వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితున్నైనా, కానీ తీవ్రవాద ఉద్యమం వైపు మాత్రం ఎప్పుడు పోలా. తుపాకీ పట్టే రాజకీయాలు తప్పు అని చెప్పినప్పుడే అనుకున్నా. కానీ ఓంకార్ గారి, అప్పుడు నర్సంపేట ఎమ్మెల్యే ఓంకార్ గారి ప్రభావంతోని సిపిఎం పార్టీలో ఎస్ఎఫ్ఐలో నేను మొదటగా జాయిన్ అయ్యాను. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.
ఆ విధంగా విద్యార్థి దశ నుంచే నేను రాజకీయాలకు అనుకూలంగా పనిచేస్తూ రాజకీయాలతో మమేకమై పనిచేసిన. తర్వాత తదుపరి ఈ రాజకీయాలు అనేది నాకు సూట్ కాదు, సూటిగా పోతున్నా, నేను ఇంతకంటే మంచిగా ప్రజలకు సేవ చేయొచ్చనే ఉద్దేశంతోనే న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. స్వచ్ఛందంగా జేఏసీ తెలంగాణ ఉద్యమంలో అప్పటికి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి పార్టీ రహితంగా పనిచేసిన. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీతో సంబంధం లేకుండానే కేవలం విశ్లేషణ మాత్రం చేయగలుగుతున్న తప్ప రాజకీయాలతో సంబంధం లేదండి. ఓకే. మీరు ఒక 5 సంవత్సరాలు కోఆపరేటివ్ చైర్మన్‌గా కూడా విధులు నిర్వర్తించిల్లు. సార్ ఇక్కడ 5 సంవత్సరాలు మీరు నిర్వర్తించడంలో సక్సెస్ అయి ఉన్నారేమో కానీ, మీరు రైతులకు చేయడంలో సక్సెస్ అయ్యారా? అయ్యారా? ఏమిచ్చిల్లు అసలు మీరు రైతులకి మీ ద్వారా ఎలాంటి సఫలీకృతం అనేది అందడం జరిగింది? నేను ఆంధ్రా బ్యాంక్ ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏబిఎస్ఎఫ్ఎస్ అని కొరివిలో ఉంటున్నది. అది వరంగల్ జిల్లానే వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్టిట్యూషన్. యాక్చువల్గా నేను ప్రెసిడెంట్గా అయ్యేటప్పటికి అది 22 గ్రామాలు దాని పరిధిలో పనిచేసేది. అప్పుడు కేవలం 1,30,00,000 మాత్రమే క్రెడిట్ లిమిట్ ఉండేది. రైతులకు చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. 20,000 కంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. నేను అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా దాని క్రెడిట్ లిమిట్ని 5 కోట్లకు పెంచడం జరిగింది. 20,000 టార్గెట్ లిమిట్ తీసేసి ప్రతి రైతుకు క్రాప్ లోన్ ₹1,00,000 వరకు ఇప్పించాలని చెప్పని పెట్టడం జరిగింది. అండ్ ప్రాపర్టీ అది మార్టిగేజ్ చేస్తేనే తప్ప క్రాప్ లోన్ ఇవ్వద్దని ఉండే, దాన్ని సరళీకృతం చేసేసి కేవలం పాస్బుక్లు పెట్టుకొని క్రాప్ లోన్ ఇచ్చేయాలి అని చెప్పనే విధంగా చేయడం జరిగింది. అప్పుడే ఇంకొక పెద్ద షార్టేజ్ వచ్చిందన్నప్పుడు యూరియా కొరత అనేది బాగా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. యూరియా కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం పోలీసులు లాఠీ చార్జ్ చేసుకుంటూ పోలీసు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సందర్భంలో నేను స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గెలిచిన, వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు కోఆపరేటివ్ సొసైటీగా. కానీ ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం అప్పుడు ఎమ్మెల్యే సహకారం తీసుకొని అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ద్వారా ఖమ్మంకు ఒక 4 ట్రైన్ ర్యాక్స్ తెప్పించి 400 టన్నుల యూరియా బస్తాల్ని కేవలం సింగిల్ హ్యాండ్గా మా సొసైటీలో పోలీసు సహకారం కూడా లేకుండా నా నియోజకవర్గం, నా సొసైటీ పరిధిలో గ్రామాలకే కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలకు మొత్తం కూడా యూరియా బస్తాలు సప్లై చేసిన ఘనత నాకు ఉంది. అదొక సంతృప్తిని కలిగించినటువంటి విషయం. సాధ్యమైనంత వరకు రైతులకు ఎంత చేయాలో అంత చేసినామండి నా పరిధిలో. అంతకంటే ఎక్కువ సొసైటీగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని చేశాను. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు. ఫైనల్లీ ఇటు చూస్తే ఎన్డీఏ, ఇంకో పక్కన చూస్తే ఇండియా, ఈ 2 కూటమిల గురించి ఫైనల్లీ ప్రజలకి ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఒక సంక్లిష్టత అనేది ఖచ్చితంగా ఉంది. దేశ భవిష్యత్తు కోసం మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏని నిలువరించడానికి ఇండియా కూటమి ముందుకొచ్చింది. చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా జట్టు కట్టినాయి. ఇంకా సౌత్ ఇండియాకు ఎన్డీఏని రాకుండా ఇంతవరకు దక్షిణాది ప్రాంత ప్రజలు కాపాడుకోవడం జరిగింది. ఈ దక్షిణాది ప్రాంత ప్రజలే తిరిగి ఎన్డీఏని అడ్డుకట్ట వేయడం కోసం ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పని నేను భావిస్తున్నా. ఎన్డీఏని నిలువరిస్తేనే దేశం మనుగడ ఉంటుంది. ఒకవేళ అధికారంలోకి ఎన్డీఏ వచ్చినా కూడా సంపూర్ణ మెజారిటీ ఇవ్వకుండా ఉంటే కొంతవరకు మన రాజ్యాంగం సుస్థిరంగా ఉంటుందని చెప్పని నా భావన. దాన్ని నిలువరించే శక్తి ఇండియా కూటమికి మాత్రమే ఉంది అని చెప్పని నా భావన. సార్ ఇప్పుడు దీన్ని నిజంగా నమ్మొచ్చా సార్? ఇప్పుడు 370 కన్నా ఎక్కువ టార్గెట్ ఒకవేళ వస్తే 370 అబోవ్ 370 సీట్స్ కనుక బీజేపీ సాధిస్తే నిజంగా ఇక్కడ మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలో నిజంగా తీసుకొస్తారు అని చెప్పేసి నిజంగా నమ్మొచ్చా? మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎలా నమ్మాలి? మీరు జరుగుతున్నటువంటి మన కళ్ళెదుట జరుగుతున్నటువంటి అనేక సందర్భాలను ఉదాహరణకు చూడండి. బీఫ్ తిన్నరని చెప్పని విద్యార్థులను కొట్టి చంపిన వాళ్ళు ఏబీవీపీ బీజేపీకి సంబంధించిన విద్యార్థులు అనేక సంఘటనలు చూసినాం. మన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినాయి, మన హైదరాబాద్లో జరిగినాయి. అనేక సందర్భాలు బీఫ్ ఫెస్టివల్ జరుపుకుంటే వాళ్ళ మీద దాడి చేసి కొట్టి చంపిన విషయాలు చూసినాం. ఉత్తరప్రదేశ్లో వాడు వండుకున్న కూర గిన్నెలో ఇది బీఫ్ అని చెప్పని అన్యాయంగా వాని ఇంటి మీద దాడి చేసి ఒక ముస్లిం వ్యక్తిని నరికి చంపిన సంఘటన మనం చూస్తున్నాం. ఈ విధంగా ఒక హ్యాట్రెడ్, ఒక ఏయ్య భావం, ఇతర మతాల మీద ఏయ్యత పెంచుకున్నటువంటి వ్యక్తులు, మత ప్రాతిపదిక మీద నడుపుతున్నటువంటి రాజ్యాలు నడుపుతున్నటువంటి ఏబీవీపీ బీజేపీకి సంబంధించిన వ్యక్తులే చెప్పని మనం కళ్ళ ముందులో చూస్తున్నాం. లవ్ జిహాద్ చేస్తున్నారని చెప్పని చంపటం, లేకపోతే ఈ విధంగా చేస్తున్నాం. ఈరోజు నిన్న మనం చూస్తున్నాం ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పని ఆ పార్టీ అధినేతలే చెప్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. లౌకిక పదాన్ని తీసేస్తామని చెప్పని కూడా స్వయంగా వాళ్ళే చెప్పిన విషయాలు చూస్తున్నాం. ఇవన్నీ దేనికి సంకేతం అండి? లౌకిక అనేటువంటి పదము రాజ్యాంగంలో పార్లమెంట్ ఆమోదంగా పొందుపరచబడినటువంటి విషయం. ముస్లిం రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా ముస్లింలకు కల్పించిన హక్కు. ఇది తీసేస్తాము అని అంటే ఎలా తీసేస్తారు? రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప తీసేయడానికి వీల్లేదు.
కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చుకుంటారు, ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారు, లౌకిక పదాన్ని తీసేస్తారు. ఇవి వాళ్ళు చెప్పేటి ఇవన్నీ. మేము చెయ్యము అని ఎట్లా అంటారు? ముస్లిం రిజర్వేషన్ తీయాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి, లౌకిక పదాన్ని తీయాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి. మేము చెప్పేది అదే, రాజ్యాంగాన్ని మారుస్తారు, ప్రమాదకరంగా మారుతుందని మేము అంటున్నాం. ఇందులో వాళ్ళు చెప్పే విషయాలే ఉన్నాయి కదా, కళ్ళ ముందులో కనపడుతున్నాయి. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బీజేపీకి కాకుండా కాంగ్రెస్‌కి ఓటెయ్యాలి అని మీరంటా ఉన్నారా? నేను అలా అనటం కంటే నేను ఒకటే అంటున్నా, మత ప్రాతిపదిక మీద రాజకీయాలు నడిపే పార్టీని దూరం పెట్టండి అని మాత్రమే చెప్తున్నా. ఆల్టర్నేటివ్గా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు పోరాడేది ఇండియా కూటమి కాబట్టి ఆ విధంగా వేయమని నేను చెప్పకున్నా, నేను నిలువరించాలి అంటే ప్రజలకున్న ఆప్షన్ అదే కదా. మరి దాన్ని నిలువరించే శక్తి వేరేది ఏదైనా ఉంటే బాగా ఉండేది. ఇప్పుడు దాన్ని నిలువరించిన తర్వాత, పెద్ద ప్రమాదాన్ని తప్పుకున్న తర్వాత చిన్న ప్రమాదం నుంచి బయట ఎట్లా పడదాం అనేది మనం ఆలోచించుకుందాం. మన కళ్ళ ముందులో పెద్ద ప్రమాదం ఉంది, అది ఇండియా కూటమి మాత్రమే కాపాడగలిగే శక్తి ఉన్నది కాబట్టి ప్రజలు తెలివిగా ఇండియా కూటమిని గెలిపిస్తారని చెప్పని భావిస్తున్నాను. రైట్. సో, ఇదండి ఇవాల్టి సురేష్ రెడ్డి గారి విశ్లేషణ. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీని. సంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.